అమెండ్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి ఈ కోచింగ్ ఐఐటి, ప్రైవేట్, కార్పొరేట్లు ఏదైతే ఉందో వాటిని వీరు అందుకోలేరు. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా అంత క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఈ పిల్లల్ని కూడా ఐఐటియన్స్గా ఐఐఎంలో సీట్లు సాధించే విధంగా, సత్తా లభించే విధంగా చేయాలని చెప్పేసి ఈ 3 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా ఏమిటంటే, హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హాస్టల్స్లో పిల్లలందరూ కూడా దూరంగా ఒక 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ హాస్టల్స్ అన్నిటినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి ఆ స్కూల్స్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి కొంత బడ్జెట్ కేటాయించైనా సరే హై క్వాలిటీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి వీరికి మెరుగైన వైద్య ప్రమాణాలతో కూడిన విద్యని అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాబినెట్లో తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి అంటే ఈ పిల్లలు కూడా ప్రపంచంలో వస్తున్న టెక్నికల్ విప్లవానికి అనుగుణంగా వాళ్ళు కూడా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా వీరు అంటే కొంతమంది హై ఎండ్ ఉద్యోగాలకు వెళ్తారు, కొంతమంది వెనకబడ్డారనుకోండి, వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఈ దేశంలో వస్తున్న ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్కి మరి సూచన చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సంవత్సరం నాకు తెలిసి 50 మెంబర్స్కు 100 మెంబర్స్కు ఐఐటి సీట్స్ కూడా వచ్చినాయని చెప్పేసి చెప్పారు. 100+ సీట్స్ కూడా వచ్చినాయి. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పేసి కూడా అధికారికి ముఖ్యమంత్రి అభినందనీయంగా తెలియజేశారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా పెద్దగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్ట్ రైట్ మెయిన్ కెనాల్ కింద మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్ WUA వాటర్ యూజర్ సజెషన్ 3, 4, 5, 6 క్లస్టర్ల పనికి సంబంధించి 20/11/2004 నాటి GOMS నెంబర్ 133 INCAT శాఖ ప్రకారం ఉన్న 5% సీలింగ్ మించి IBM కంటే 14.88% ఎక్కువగా కోట్ చేసే టెండర్ను ఆమోదించడానికి మరియు సదరు పనికి షార్ట్ టెండర్ నోటీస్ జారీ చేయడంలో నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజనీర్ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదన. అంటే ఇదేంటంటే PMSY అనుకో, PMSY ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్కి టెండర్ పిలిచినప్పుడు ఎవరు కూడా కోట్ చేస్తలా. దాదాపు 5 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. 4వసారిగా వాళ్ళు ఒకే ఒక బిడ్డర్ పార్టిసిపేట్ అయ్యాడు. 5వ పిలుపు కూడా ఒకే ఒక బిడ్డరు పార్టిసిపేట్ చేసి 14.88% ఎక్సెస్ కోట్ చేశాడు ఎస్టిమేటెడ్స్ కంటే. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఇచ్చారని పరిగణించి పంజాబ్లో అయితే 30% కూడా ఎక్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 14.88% ఎక్సెస్తో ఏదైతే సీఎం గారు మరి చీఫ్ ఇంజనీర్ గారు నిర్ణయం తీసుకున్నారో దాన్ని రాటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండి లిఫ్ట్ మరియు గ్రావిటీ ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని అందించేందుకు ఫీడర్ ఛానల్ నిర్మాణం మరియు 0.0225 TMC సామర్థ్యంతో బీరగానపల్లి రిజర్వాయర్ నిర్మాణం పనికి 67.98 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ ఫీడర్ ఛానల్స్ ప్రతి చెరువుకి ఏదైతే ఉంటాయో వాటి గురించి జలధార ప్రోగ్రామ్ని ఒకటి స్టార్ట్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. 100 days టార్గెట్తో ఈ జలధార ప్రోగ్రామ్ని ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది ఏప్రిల్లో. సో ప్రతి నియోజకవర్గంలో కూడా